నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దశాబ్దాల కాలంగా ఉన్న కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాధికారత కమిటీ రావడం కొల్లేరు ప్రజల అదృష్టం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ నెల 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ నెల 21న భీమవరంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట్రాయుడు వెల్లడి. మానసిక ఒత్తిడి నుంచి యోగాతో విముక్తి. నెల రోజులుగా యోగా అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయం. కుముదివల్లి సర్పంచ్ వంశీ కృష్ణంరాజు. దశాబ్దాల కాలంగా ఉన్న కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాధికారత కమిటీ రావడం కొల్లేరు ప్రజల అదృష్టమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కైకలూరు మండలం కొల్లేటుకోట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హాజరై కొల్లేరు తీర ప్రాంత వాసుల జీవనోపాధి, వారు పడుతున్న కష్టాలను కేంద్ర సాధికారత కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు కొల్లేరు ప్రాంతవాసుల స్థితిగతులను, కొల్లేరు సరస్సు పరిశీలనను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సహకారంతో పరిశీలించి నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, కమ్మిల విఠల్, రైతులు భూపతిరాజు తిమ్మరాజు, తాటినాడ బాబు, శివాజీరాజు, కొల్లేరు ప్రాంతవాసులు, వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొల్లేరు ప్రాంత సమస్య మీద ఇది అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. దీనికి సెంట్రల్ అప్పవర్ కమిటీ సిఇటి కమిటీ నియమించబడి ఈ ప్రాంతానికి ఈ రోజు ఆ కమిటీ రావడం అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క సాధించినటువంటి మొట్టమొదటి విజయంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణంలో గందరగోళ పరిస్థితి, ఈ ప్రాంతంలో ప్రజల యొక్క, రైతుల యొక్క ఇబ్బందులు, ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అయితే పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కారణం, లేకపోతే కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కానివ్వండి, రకాల కారణాలతో గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఆవేళ బౌండరీస్ సరిగ్గా ఫిక్స్ కానటువంటి కారణంగా వచ్చినటువంటి గందరగోళమైనటువంటి వాతావరణం. ఈ మధ్య కాలంలో కామినేని శ్రీనివాస్ గారు, పెద్దలు, నేను, రఘురామకృష్ణరాజు గారు, బుట్టా మహేష్ గారు ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేసినటువంటి కారణంగా కొంతమంది అధికారులు ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది. ఈ బౌండరీస్ లో చాలా జరాయితీ భూములు కూడా ఉన్నాయి, మత్స్యకారులకు ఉన్నటువంటి హక్కులు కూడా హరించి వేసబడ్డాయి ఇందులో అనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చిన ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారిని మా సహచరులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ద్వారా వారిని కలవడం, వీటన్నిటి కారణంగా తర్వాత మన రైతులు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈవేళ సిఇసి కమిటీ ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈవేళ నేను అందరినీ కూడా కోరుతున్నా, మన యొక్క విజ్ఞాపనని వారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా ఇవాళ రేపు వారితో ఉండడం, ఢిల్లీ వెళ్ళక కూడా వాటిని రెగ్యులర్ గా పరిశీలి చేయడం, గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా వాటిని సవరించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మేమంతా కూడా మీ కొల్లేరు ప్రాంత రైతులకు మేమంతా కూడా కొల్లేరు అనేటప్పటికీ బ్రాండ్ అంబాసిడర్ కామినేని శ్రీనివాస్ గారు, నేను కేంద్రంలో మంత్రి అయినా కొల్లేరు అనేటప్పటికీ కామినేని శ్రీనివాస్ గారు ముందుంటారు, మేము వెనకాల ఉంటాం. పర్యావరణాన్ని మన ప్రాంతంలో మనం ప్రేమించినట్టు బహుశా ఏ ప్రాంతంలో కూడా ఎవరు ప్రేమించరు. పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి ఏ విధానపరమైన నిర్ణయం, ఆలోచన కూడా మనం చేయమనేటువంటి విషయం ఇవాళ మేము సిఇసి కమిటీ సభ్యులకు చెప్తాం. పర్యావరణాన్ని కాపాడుతాం, పక్షులను కాపాడుతాం, అటవీ చట్టాలను కాపాడుతాం. కానీ ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాడు కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, బాధ తూకంలో పక్కేస్తాయి
కామినేని శ్రీనివాస్ గారు పడిన బాధ మీ అందరికన్నా ఎక్కువ అని నేను చెప్పగలను. మీ కష్టం ఆయనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు కాబట్టి ఆయన అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముఖ్యమంత్రి గారితో కూడా 2-3 మీటింగ్లు అయినప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకి పర్యావరణాన్ని చూసుకోవాలి, అలాగే ప్రజల్ని చూసుకోవాలి. ఆయన్ని మరి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ మనిషి. అటువంటి మనిషిని కూడా ఆయన పూర్తిగా మీ వైపే మొగ్గేలాగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒప్పించడం జరిగింది. బట్ ఈ సంవత్సరంలో కొల్లేరు మీద, ఎందుకంటే కామినేని గారు నేను ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు పొద్దున లేదు, సాయంత్రం లేదు, నాకు కొల్లేరు నా రైతులు తప్పితే ఇంకో గొడవ లేదు. తప్పకుండా ఆయన చూసిన తర్వాత మీకు పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు పూర్తిగా వచ్చింది. ఇప్పుడు ఈ కాస్త సమయంలో ఈ అధికారులతో కూడా నేను మాట్లాడుతూ ఈ సమయాన్ని కూడా వినియోగించుకొని కొన్ని మీ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. పర్యావరణం 100కి 100 అవసరం. కోర్టులు ఒకవైపే చూస్తాయని మనం అనుకోవద్దు. మరి గతంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మొన్న సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల తర్వాత, మరి దశాబ్దంన్నర తర్వాత పర్యావరణంతో పాటు ప్రజల రక్షణ, అంటే ఎన్నాళ్ళు ఆధారపడి ఉన్నారు, ప్రజల బాగోగులను కూడా చూసుకుంటూ మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారు మాట్లాడటం అనేది మరి చాలా గొప్ప పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఎలా ఉన్నాయి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు చెప్పిన దానికి అక్కడ పరిస్థితులు ఏంటో చూడండి. 4వ పాయింట్, సొంత పొలాలు డీఫామ్ పట్టాలు 1972 యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ ముందు సెటిల్ అయిందా లేదా అనే విషయాల కోసం వచ్చారు. హ్యాబిటేషన్స్ అనే మనుషులు ఉండేది. అక్కడి నుంచి మీ పంచాయతీలు మీరు తెచ్చిన తప్పకుండా ప్రతి గ్రామం నుంచి వచ్చిన పంచాయతీ నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ తీసుకుని ఈ తెలుగులో ఉంటాయి కాబట్టి తర్వాత ఇంగ్లీష్ లోకి హిందీలోకి వాళ్ళు తర్జుమా చేయించుకుని చూసి తప్పకుండా మనకి న్యాయం చేస్తారు. ఎవరైతే ఈ ప్రాంతంలో లేకును నమ్ముకుని అనాదిగా పుట్టి అనాదిగా పెరిగి ఇక్కడే ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు, అదేవిధంగా పక్షులు కూడా కాపాడుతూ కమిటీ వారు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, on behalf of all my colleagues, the other 2 members and the member secretary, are privileged to be here and see the Kolleru Lake physically on ground. నేను మా అందరి సిఇసి సభ్యుల తరఫున వచ్చి నేను చాలా అదృష్టవంతుని. ఇక్కడ కొల్లేరు, ఇక్కడ ప్రాంతాలను అందరినీ పరిశీలిస్తానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూశాను. Dr. Kamini Srinivasan and the other 2 MLAs and Dr. Rao also, they have briefed us about the problems that you all are facing. శ్రీనివాస్ గారు, ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. రఘురామకృష్ణ గారు, ప్రభాకర్ రావు, ధర్మరాజు గారు, వీళ్ళందరూ మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు, అవన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. There is an order from the Supreme Court which says that CC has to look into certain aspects, and that we are on today we have seen some of the sites. Tomorrow also we will go and see some more sites, and then we will take a view as to what exactly we can do for the benefit of the local people and also for the wildlife. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము వచ్చి వాళ్ళు మాకు కొన్ని చెప్పారు. దాని ప్రకారం ఇవాళ కొన్ని చూసాం, రేపు కొన్ని చూసి ప్రజలకి ఏది అవసరమో అది మేము తప్పకుండా చేస్తామని చెప్పారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టర్ గా నేను చేయవలసింది, మీ వాయిస్ ని ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, కొల్లేరు పైన ఆధారపడి ఉన్నారని చెప్పిన మీ వాయిస్ అని మీరు ఎట్లా ఉంటున్నారని చూపించాలి. ఈ రోజు మీ అందరూ చూడడానికి హ్యాబిటేషన్ విజిట్ చేయడానికి కోసమే మన కమిటీ మెంబర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఇంత దూరం వాళ్ళు కూడా ట్రావెల్ చేసి మార్నింగ్ నుంచి చాలా ఓపికగా చూస్తా ఉన్నారు. ఎక్కడ దారిలో ఎవరు ఆపితేనో వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవడం, వాళ్ళు ఏమైనా చెప్తే వినడం, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అన్ని చూపిస్తాము. మీ తరపున మీరు ఏం చెప్పవలసిన అనుకుంటున్నారో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా నేను కూడా ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. 3 లక్షల మంది మీ అందరూ ఉన్నారు, దీంట్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు ఉన్నాయి. సో మనం గవర్నమెంట్ తరఫున మనం చెప్పవలసిన పాయింట్ అంతా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా, మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ద్వారా, మన అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ఖచ్చితంగా మనం సిఇసి కమిటీ ముందు పెడతాం. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కానీ, అప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రభుత్వం కలిసి
అప్పుడు వైల్డ్ లైఫ్ చైర్మన్ గా, ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా ప్రధానమంత్రి మోడీ గారు ఒక 27 ఎకరాలని డీఫామ్ పట్టాలని అండ్ జరాయితీ పట్టాలని ఒక పక్కకి సుమారు తోకలపల్లి పక్కకి ఒక పక్క కేటాయించండి 77,000 ఎకరాల్లో అని చెప్పి ఆ రోజు 18లో లెటర్ రాయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం బిజీగా ఉండి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పుడే సిఎస్ స్పందించాల, సిఎస్ రాశారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెమ్మక నీళ్ళెత్తినట్లుగా అస్సలు పట్టించుకోలేకపోయింది. కానీ తర్వాత మళ్ళీ శ్రీనివాస్ గారు, శివాజీ ఉన్న పెద్దలు, మేము, ఎంపీ గారు, మరి ముఖ్యంగా కుర్రోడైన ఎంపీ గారు, వీళ్ళ పెద్దలు కూడా వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో ఎవరో మృత్యుంజయ చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ పిటిషన్ వేసి మళ్ళీ ఎంపవర్ కమిటీని రప్పించడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొనేలా ఇప్పటికే కార్యాచరణ రూపొందించామన్నారు. రాష్టమంతా నిర్వహిస్తున్న అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు జూన్ 21న మన ప్రపంచవ్యాప్తంగా అనొచ్చు, లేదా దేశవ్యాప్తంగా కావచ్చు, యోగా డే నిర్వహించడం చాలా చాలా సంతోషం. దాదాపు మనం 45 సంవత్సరాలను చూస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి కూడా తప్పనిసరిగా యోగా చేయాలి ప్రతి ఒక్కళ్ళు అని ఆయన ఒక నిబంధన పెట్టడం, అలాగే స్కూల్స్లో కానీ ఆఫీసుల్లో కానీ, ఎందుకంటే ఎన్నో రకాలుగా వాళ్ళ ఒత్తిళ్ళకి గురైనప్పుడు ఈ యోగా అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయనే ఒక ఆలోచనతో యోగా డే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా రేపు వైజాగ్లో 21న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు కావచ్చు, అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బీచ్లో దాదాపుగా 2 కోట్ల మంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మంది ఎవరైతే సర్టిఫికెట్లు తీసుకున్నారో, నమోదు చేయించుకున్నారో యోగా డేకి అందరూ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు 5-6 లక్షల మందితో మరి వైజాగ్ బీచ్లో పెట్టడం చాలా చాలా హర్షణీయం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ పాల్గొని యోగా అనేది చేసి ఎంతో కొంత ఒక టైం పెట్టుకుని 1 గంట చేసినట్టయితే ఆ రోజంతా కూడా వాళ్ళ జాబులు చేయనివ్వండి, పనిలోకి వెళ్ళనివ్వండి, చాలా వాళ్ళ ఫ్రెష్గా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ బాగుంటుందని పూర్వం నుంచి కూడా చరిత్ర కూడా ఋషులు కూడా చెప్పడం అనేది ఉంది. ఈ రోజున నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యోగా డే 20 జరపడం అనేది చాలా చాలా మనకు అందరూ హర్షణీయం. మనందరం ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ నెల 21న భీమవరం నర్సీ అగ్రహారంలో వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు తెలిపారు. బుధవారం రాయలంలో తన నివాసం వద్ద కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి శాసనమండలి ఫ్లోర్ లీడర్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, 6 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్తను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, భీమవరం నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి శక్తివంచం లేకుండా చిత్తశుద్దితో పనిచేస్తానని అన్నారు. 21న భీమవరం కుముదవల్లి రోడ్లోని కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు భీమవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంతో పాటు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, మేడిది జాన్సన్, పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇన్ఛార్జీలతో కలిసి పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, కోడే యుగంధర్, వీరవాసరం, భీమవరం మండల నాయకులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా చినమిల్లి వెంకటరాయుడు గారిని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇష్టాగోష్ఠి సమావేశంగా
పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా రేపు శనివారం 21వ తారీఖున మోడల్ రోడ్ లో ఉన్న కేఎస్ రాజు ఫంక్షన్ హాల్ నందు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది సమయం తక్కువగా ఉండడం వలన అందరికీ కూడా ప్రత్యేకంగా పర్సనల్ ఆహ్వానాన్ని అందించలేకపోయినప్పటికీ కూడా ఈ మీడియా వారంతా కూడా సహకరించి ఈ విషయాన్ని విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో అందరికీ తెలియజేసే విధంగా సహకరించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. మరి భీమవరం నియోజకవర్గంలో గత సంవత్సర కాలం నుంచి సమన్వయకర్త లేకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. ఏ కార్యక్రమంలో కూడా సమన్వయకర్త లేని లోపాన్ని ఎక్కడ కనిపించలేకుండా ఇంత చక్కగా కార్యక్రమాలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు చినమనేని వెంకటరామరెడ్డి గారిని సమన్వయకర్తగా ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సమాలోచనలు సమీకరణలు చేసుకున్న తర్వాత కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ జిల్లాలో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి పార్టీ నాయకులకి. వారి ఈక్వేషన్స్ దృష్ట్యా ఈరోజు చినమనేని వెంకటరామరెడ్డి గారిని ఇక్కడ సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది. మిగిలిన ఇతర నాయకులంతా కూడా ఎవరిని ప్రకటించినా మేమంతా కూడా పూర్తి సహకారాన్ని అందించి ఒకే మాట మీద పనిచేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఇక్కడ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చినమనేని వెంకటరామరెడ్డి గారికి, నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా మేము పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇతర నాయకులందరితో సమన్వయంతో ఇద్దరం కూడా కలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తాం. మీరంతా కూడా గతంలో మాదిరిగానే ప్రతిపక్షంగా మేము చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మాకు సహకరించాల్సింది. ఈ నెల 12వ తారీఖున పత్రికాపూర్వకంగా నన్ను సమన్వయకర్తగా నియమించినట్టు సెంట్రల్ ఆఫీస్ నుంచి సమాచారం అందింది. అలాగే నాతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరూ కూడా ఆ విషయం తెలిసిన వెంటనే ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా కార్యకర్తలందరూ కూడా నన్ను కలిసి మీకు ఈ సమన్వయకర్తగా నియమించినందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సారథ్యంలో మేమందరం కూడా నడుస్తామని చెప్పడం, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎండగట్టేటువంటి విషయంలో కూడా మేమందరం కూడా మీకు సహకారంగా ఉంటామని చెప్పినందుకు ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మా మిత్రులందరితో పాటు వెళ్ళి విజయవాడలో మన తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో కలిసి రావడం జరిగింది. నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతని నా మీద పెట్టినందుకు ప్రత్యేకంగా వారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భీమవరం నియోజకవర్గంలో ఈ కార్యకర్తలందరూ సమన్వయపరిచి ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా మోడల్గా తీర్చిదిద్దాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పూర్తిగా నా బాధ్యత వహించి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిద్దడానికి ఈ మిత్రులందరి సహకారంతో నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ పత్రికాపూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి మనోగతమైనటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్తకి కూడా నేను మీ ద్వారాగా అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు శనివారం 21వ తారీఖుని భీమవరం మార్కెటింగ్ యార్డ్ సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు కళ్యాణ మండపం నందు నా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేసి భవిష్యత్తులో మీరందరూ కూడా మనందరూ చేయవలసిన కార్యక్రమాలకి ఒక ప్రణాళిక కూడా మనం తయారు చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలని ఈ పత్రికాపూర్వకంగా మీ అందరికీ కూడా వారందరికీ కూడా ఈ సమాచారం తెలియజేసుకుంటున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు, జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కూడా పాల్గొన్నారు కనుక వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడం మేము చాలా సంతోషిస్తున్నాం. మేము సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 21వ తారీఖుని కేఎస్ఎల్ రాజు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తరలి రావాలనేటువంటి పిలుపుతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ వారు ఈ విషయాన్ని నియోజకవర్గం అంతా కూడా మీరు ఈ విషయాన్ని ప్రాపగేట్ చేసి జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అది మీ హస్తాల్లోనే ఉంది. ఈ వార్తను తెలియజేయడం పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము కృషి చేసి దాన్ని జయప్రదం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అందరూ కోఆపరేట్ చేయాలి. సంవత్సర కాలంగా అనేక ఒడిదుడుకులతో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్ని చూసాం. ఆనాటి నుంచి కూడా భీమవరం నియోజకవర్గానికి మరి సమన్వయకర్త లేకపోవడం అనేది కొంత మాకు ఇప్పటి వరకు కూడా ఇబ్బందిగానే అనిపించినటువంటి పరిస్థితి. ఈ దృష్టాంతాన్ని అంతా చూసిన జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని సమన్వయకర్తగా నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా మరి భీమవరం నియోజకవర్గ సమన్వయకర్తగా చినిమిల్లి వెంకటరాయుడు గారిని నియమించడం జరిగింది. 21వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు ఏఎంసి మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏదైతే ఉందో కేఎస్ఎన్ కళ్యాణ మండపంలో భీమవరం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. మరి ఆ సమావేశంలో మరి సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు గారి అభినందన కార్యక్రమం, అలాగే ఆయన బాధ్యతలు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుచేత భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సమావేశానికి మరి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి మీడియా ద్వారా, అలాగే పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కార్యకర్తలందరికీ నేను మనపూర్వకంగా కోరుకునేది ఏంటంటే, ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇక నుంచి పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా, ప్రతి విషయం కూడా కార్యకర్తకి చేరే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల అందరికీ కూడా అది టైం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ మనిషిని చెప్పేటువంటి విధానం అది ఇబ్బంది అయినప్పటికీ కూడా అందరూ కూడా మరి కుటుంబ సభ్యులుగా భావించి మన కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక ఆహ్వానంగా భావించి అందరూ కూడా విస్తృతంగా మరి కార్యకర్తలందరూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున మరి మనపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాం. సంవత్సర కాలంగా మనం ప్రతిపక్షంలో ఉన్న 6 నెలల నుంచి మనకు సమన్వయకర్త లేకపోయినా మన భీమవరం నియోజకవర్గంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు ఏ కార్యక్రమం అయినా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అంతా వెన్నుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినారు. మన చినిమిల్లి వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా నియమించారు కాబట్టి మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తామని, నియోజకవర్గాన్ని ఇంకా మంచి పేరు తెస్తామని 21వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు కోడవెల్ రోడ్లో ఉన్న కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు అందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయిలోని పలు ప్రాంతాల్లో గత 20 రోజులుగా యోగా అభ్యాస కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయమని కుముదవల్లి గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీకృష్ణంరాజు అన్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక గ్రామస్తుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు నిర్వహించారు. సర్పంచ్ వంశీకృష్ణంరాజుతో పాటు పలువురు ప్రముఖులు, గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వంశీకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలని, యోగాసనాలు వేయడం ద్వారా క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. మానసిక ఒత్తిడి నుంచి ప్రజలను యోగా విముక్తి కల్పిస్తుందన్నారు. తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ రెడ్డయ్య, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, యోగాంధ్ర సభ్యులు కంతటి వెంకటరాజు మాట్లాడుతూ నాణ్యమైన జీవితం యోగాతోనే సాధ్యమని, యోగా జీవితంలో ఒక భాగం కావాలన్నారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు సత్యనారాయణరాజు, వెంకటేశ్వరరాజు, రామరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, పాలకోడేరు మండల బీజేపీ అధ్యక్షులు బొద్దరాజు బలరామకృష్ణంరాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బీఎస్కే వర్మ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బీహెచ్ నాగేంద్ర వర్మ, బీహెచ్ రవికుమార్ రాజు, భూపతిరాజు బుజ్జిరాజు, రామరాజు, వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం మన కుముదవల్లి శివాలయం దగ్గర పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ బాగా వచ్చి అందరూ బాగా చేయటం జరగటం చాలా ఆనందం. పాలకోడేరు మండలంలో కుముదవల్లి గ్రామంలో, అంటే మా మండలానికి సంబంధించిన విలేజ్ కుముదవల్లి గ్రామం. ఈ గ్రామంలో యోగాంధ్ర కార్యక్రమం స్టార్ట్ చేశారు. అదే మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. అలాగే కలెక్టర్ మేడం గారు కూడా, జేసీ సార్ కూడా ఈ ప్రతి దాంట్లో కూడా యోగాంధ్ర కార్యక్రమంలోని ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా కింద లెవెల్ నుంచి పై లెవెల్ దాకా కూడా అందరు స్టాఫ్ని కూడా ఇన్వాల్వ్ కమ్మని, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని దీన్ని పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను.
చేశారు. అందుకే ఈ కార్యక్రమం ఈ కుముదివల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం అయింది. దానికి మీ అందరూ కూడా అధికారులు, అనధికారులు, ప్రజలు అందరూ కూడా చాలా బాగా స్పందించి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జూన్ 21వ తేదీన మరి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన ప్రధాని మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు, అంటే వైజాగ్ వస్తున్నారు. ఈ సందర్భంగా మనం అంటే నెల రోజుల నుండి కూడా మనం అందరూ కూడా సమాయత్తం అవుతున్నాం. మనం ప్రతి సచివాలయంలో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా జరుపుకుంటున్నాం. సచివాలయానికి 9 మంది ఆల్రెడీ ఇన్స్ట్రక్టర్లను మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు ప్రతిరోజు కూడా సిటిజన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ యోగా మీద. కాబట్టి జూన్ 21వ తేదీన 2 కోట్ల మంది, రాష్ట్రంలో 2 కోట్ల మంది ఈ యొక్క యోగా కార్యక్రమంలో మరి పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో 1,00,000 ప్రదేశాలలో, దేశమంతా 1,00,000 ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు చేస్తుంటే మన రాష్ట్రంలోనే 1,00,000 ప్రదేశాల్లో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. ఈ యోగా అనేది మన సొత్తు, భారతదేశం యొక్క సొత్తు అని చెప్పుకోవాలి. ఎందుచేతంటే 100 సంవత్సరాల నుండి కూడా ఈ యోగా భారతదేశంలో చేస్తున్నారు. ఈ యోగా వల్ల ఉపయోగం ఉంది కాబట్టే మన ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా యోగాను అనుసరిస్తున్నాయి. కానీ ఈ యోగాని అట్టడుగు ప్రజానీకానికి కూడా పరిచయం చేయాలి, అందరూ కూడా యోగా చేయాలి. యోగా వల్ల మానసిక ఆరోగ్యము, దాంతోపాటు శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది. కాబట్టి అందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అట్టడుగు ప్రజానీకానికి కూడా యోగా యొక్క తర్ఫీదు ఈ రోజున గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కుముదొల్లి గ్రామంలో ఇక్కడ సర్పంచ్ గారు, మన బలరామరాజు గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరి అందరూ పాల్పంచుకున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా వారందరూ ప్రతిరోజు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. యోగాతోటే పరిపూర్ణ ఆరోగ్యం అని చెప్పేసి ప్రాచీన కాలం నుంచి మనకు తెలుసు. మరి నవీన యుగంలో ఈ ఒత్తిడి వల్ల చాలామంది అనేక రోగాలకు గురవుతున్నారు. యోగా ఒక్కటే మార్గం అని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు 11 సంవత్సరాల క్రితం ఒక్కసారి అనౌన్స్మెంట్ చేస్తే కొంత మార్పు వచ్చింది, స్పందన వచ్చింది. మరి ఈ సంవత్సరం నెల పొడుగునా చేయమని చెప్పేసి ఆయన చెప్పిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, అలాగే జేసీ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు, అలాగే తదితర అధికారులు కలిసి గ్రామాన పల్లెల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో కూడా మంచి స్పందన వచ్చింది. మరి ముఖ్యంగా రేపు డిఎన్ఆర్ కళాశాలలో పెద్ద భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. మరి 21వ తారీఖున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ కోడవల్లి గ్రామంలో గ్రామస్తులకు తెలియజేస్తే వెంటనే వాళ్ళంతా కలిసి మరి బలరామరాజు గారు, రాము గారు, వర్మ గారు, మరి అలాగే ఎండిఓ గారు, ఎంఆర్ఓ అందరూ కూడా దీనికి సమాయత్తమై, వంశీ గారు అందరూ కూడా సమాయత్తమై చక్కని కార్యక్రమం నిర్వహించారు. కానీ ఇది ఒక్కరోజు కాకుండా సంపూర్ణంగా రోజు చేయాలని మేము కోరుకుంటూ ఓం నమస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.